హాయ్ గాయ్స్, ఈ రోజు మనం డిటెక్టివ్ సినిమా చూద్దాం. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కామెడీగా జరుగుతుంటుంది. వన్ లైనర్ ఏంటంటే, ఒక సాధారణ వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళాడు, కాసేపు మాట్లాడి తిరిగి వచ్చాడు. మరుసటి రోజే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు. హత్య చేసినట్లు నిందపడింది. పోలీసులకు దొరకకుండా అతడు తిరుగుతున్న క్రమంలో అల్లుడు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆ హత్య కేసును ఎలా ఛేదించారన్నదే సినిమా. ఈ సినిమా పేరు డిటెక్టివ్ చైనా టౌన్. ఇది 2015లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక కుర్రాన్ని చూపించారు. ఇతడే ఈ సినిమా హీరో. అతడు పోలీస్ కావాలని అనుకుంటాడు. చాలా సార్లు ఇంటర్వ్యూకు కూడా వెళ్ళాడు, కానీ సెలెక్ట్ కాలేదు. అందువల్ల చాలా బాధగా ఇంటికి వచ్చాడు. అతని బామ్మ చూస్తూ, రే నువ్వు ఇక్కడే ఉంటే ఇదే బాధతో ఫీల్ అవుతుంటావు. థాయిలాండ్ లో మీ మామ ఒక పెద్ద డిటెక్టివ్. అక్కడ ఉండి కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, అంతా సరైపోతుంది అని చెప్పింది. ఇంకోవైపు థాయిలాండ్ లో ఉన్న హీరో మామను చూపించారు. ఈ అంకుల్ డిటెక్టివ్ ఏమీ కాదు, కానీ అలా చెప్పుకుంటూ అందరినీ మోసం చేస్తుంటాడు. థాయిలాండ్ లో ఏ పని దొరికితే ఆ పని చేస్తుంటాడు. థాయిలాండ్ లో ఒక రాత్రి పోలీసులు ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో పాల్ అనే అతడు చచ్చిపడి ఉన్నాడు. అతన్ని ఎవరు చంపారో తెలియట్లేదు. ఈ పాలు ఇంకో నలుగురు కలిసి ఒక నగల దుకాణంలో బంగారం కొట్టేశారు. ఆ బంగారం ఇక్కడే ఉందనుకుని పోలీసులు వెతుకుతున్నారు. కానీ ఆ 5 దొంగల్లో ఒకటి చనిపోయాడు. మిగతా 4 ఎక్కడ ఉన్నారో వీరికి తెలియట్లేదు. బంగారం కూడా కనిపించలేదు. ఇక్కడ నగలు కనిపించట్లేదు అని పిల్లిగడ్డ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే అక్కడికి ఇంకో పోలీస్ టీం వచ్చింది. ఇతన్ని మనం జో అని పిలుచుకుందాం. ఈ జో యొక్క టీం ఇందులో దొంగతనం కేసు ఉంది కదా, అది విచారిస్తుంటుంది. పిల్లిగడ్డ ఉన్న పోలీస్ యొక్క టీం హత్య కేసును విచారిస్తుంటుంది. ఈ కేసులో హత్య జరిగింది, చోరీ జరిగింది. అందువల్ల ఈ కేసు నాదంటే నాది అని వీరిద్దరూ గొడవ పడుతున్నారు. ఇదే టైంలో ఫోరెన్సిక్ డాక్టర్ ఒక వెపన్ తీసుకొచ్చాడు. దాన్ని పరీక్షల కోసం ల్యాబ్ కు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. మరుసటి రోజు అంకుల్ ను చూపించారు. హీరో ఎయిర్పోర్ట్ కు వచ్చి ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు, కానీ అంకుల్ మాత్రం ఒక చోట కూర్చుని జూదం ఆడుతున్నాడు. హీరో చాలా సేపు వెయిట్ చేశాడు. జూదం ఆడిన తర్వాత నెమ్మదిగా అంకుల్ ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. అల్లుని చూస్తూ, రే వచ్చావా? ఈ థాయిలాండే మనదిరా, ఇక నీకు ఏది కావాలంటే అది నీ ఇష్టం అని అంటున్నాడు. హీరోను ఒక పార్టీకి తీసుకెళ్లాడు. ఈ పార్టీకి జో అనే పోలీస్ కూడా వచ్చాడు. ఈ జో అనే పోలీసు అంకుల్ ఇద్దరు ఫ్రెండ్స్. పోలీస్ కు అల్లుణ్ణి ఆ అంకుల్ పరిచయం చేశాడు. ఆ పార్టీలో తాగడం హీరోకి ఇష్టం లేదు, కానీ అంకుల్ ఫోర్స్ చేశాడు. హీరో ఫుల్ గా తాగి అదే మత్తులో ఇంటికి వెళ్లి పడుకున్నాడు. హీరో మరుసటి రోజు లేచాడు. హ్యాంగ్ ఓవర్ వల్ల వాంతులయ్యాయి. ఇంకోవైపు అంకుల్ గోడను పట్టుకుని బల్లిలాగా అతుక్కుపోయాడు. ఏంట్రా ఇతడు గోడ వైపు ఏం చూస్తున్నాడని అంకుల్ ను తోసి ఇతడు చూస్తున్నాడు. రంధ్రం గుండా చూస్తుంటే అటువైపు ఒక అమ్మాయి స్నానం చేస్తోంది. కరెక్ట్ గా హీరో తొంగి చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి హీరోపై వేడి నీళ్లు విసిరింది. అప్పుడు ఆమె నేరుగా వీళ్ళ బాత్రూమ్ కు వచ్చింది. అంకుల్ వెంటనే ప్లేట్ ఫిరాయించాడు. ఇంతసేపు తొంగి చూసింది అంకులే, కానీ ఈ అమ్మాయి రాగానే హీరోను చూస్తూ, చీచి నువ్వు కూడా ఒక మనిషివేనా? ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఇలా తొంగి చూస్తావురా అని తిడుతున్నాడు. ఇప్పుడు వచ్చిందే ఈ అమ్మాయే ఈ అంకుల్ యొక్క హౌస్ ఓనర్. ఈ అమ్మాయి అంటే అంకుల్ కు చాలా చాలా ఇష్టం. ఈ అమ్మాయిని మనం ఆంటీ అని పిలుచుకుందాం. ఆ తర్వాత హీరోని తీసుకెళ్లి ఊరంతా చూపిస్తున్నాడు అంకుల్. ఇతని ప్రవర్తన చూసే హీరో కనిపెట్టాడు, ఇతడు నిజంగా డిటెక్టివ్ అయితే కాదని. ఇతనితో పాటే ఉంటే నేను కూడా చెడిపోతా అని, ఇక ఊరికి వెళ్తా అని చెప్పాడు. కానీ అంకుల్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఏదేదో చెప్పి ఊరికి వెళ్లకుండా ఆపాడు. మరుసటి రోజు ఆంటీకి పుట్టినరోజు. అందువల్ల అంకుల్ ఒక చైన్ కొని అతనికి ఫేషియల్ చేయించుకుంటున్నాడు. హీరో అంకుల్ ను వదిలేసి ఇతడు ఇంకో షాప్ కు వెళ్తున్నాడు. ఫేషియల్ చేసుకుంటున్న అంకుల్ కు ఎవరి నుంచో కాల్ వచ్చింది. అటువైపు మాట్లాడుతున్న వ్యక్తి, రే నిన్న పాలని ఒక అతడు చనిపోయాడే, అతన్ని చంపిన వెపన్ పై నీ వేలి ముద్రలే ఉన్నాయి. పోలీసులు నీ కోసమే వస్తున్నారు, పరిగెత్తరా అని అలర్ట్ చేశాడు. అప్పుడు అంకుల్ తిరిగి చూస్తే పోలీసు బలగమే వస్తోంది. దొరకకూడదురా సామి అని పరిగెత్తుతున్నాడు. ఇంకోవైపు పిల్లిగడ్డం పోలీస్ ఆఫీసర్ అంకుల్ ను పట్టుకోవడానికి ఎదురుగా వస్తున్నాడు. అప్పుడు అటువైపు వస్తున్న హీరో పిల్లిగడ్డం కాలుపై కొట్టాడు. అతడు అంకుల్ ను దాటుకుంటూ వెళ్లి దూరంగా పడిపోయాడు. ఇది చూసి పోలీసులంతా షాక్ అయ్యారు. ఇక గ్యాప్ దొరికిందిరా, వెంటనే మనం తప్పించుకోవాలని ఈ ఇద్దరు పరిగెత్తుతున్నారు. అసలు ఏం జరుగుతోందో హీరోకు అంకుల్ కు ఏమీ తెలియట్లేదు. ఓ మామా, ఎందుకోసం పోలీసులు మనల్ని వెతుకుతున్నారు? ఇంతకీ ఏం చేశావయ్యా అని అడిగాడు. అదే నాకు అర్థం కావట్లేదురా అని మామ అన్నాడు. నా ఫ్రెండ్ జోను అడిగితేనే విషయం తెలుస్తుంది అనుకున్నాడు. ఇంకోవైపు స్టేషన్ లో ఉన్న జో నా ఫ్రెండ్
ఫ్రెండ్ని ఎందుకు వెతుకుతున్నారు అని ఇంకో పోలీస్ ఆఫీసర్ ని అడుగుతున్నాడు. అప్పుడు పిల్లిగడ్డం ఒక విషయం చెప్తున్నాడు. రాత్రి 11 గంటల నుంచని 1 గంట మధ్య హత్య జరిగింది. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. ఆ ఇంటి చుట్టూ మొత్తం 4 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటిని చెక్ చేసినప్పుడు అంకుల్ మాత్రమే ఇంట్లోకి వెళ్లి వచ్చినట్లుంది. అంతేకాదు హత్య చేయబడిన ఆయుధంపై అంకుల్ యొక్క వేలి ముద్రలు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతడే బంగారం కొట్టేశారు, హత్య కూడా చేశాడు అని పిల్లిగడ్డం చెప్పాడు. అదే టైంలో అంకుల్ నుంచేని జోకు కాల్ వచ్చింది. అప్పుడు పోలీసులంతా ఇతడేం మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నారు. అంకుల్ ఎక్కడున్నాడు అని అడుగుతాడనుకుంటే ఇతడేం చెప్పాడంటే, రేయ్ నువ్వు నాకు ఒక ఫ్రెండ్ వేనారా, ఇకపై నాకు కాల్ చేయకు, అమెరికాకో ఇంకో ఎక్కడికో తప్పించుకుని పారిపోరా అన్నాడు. అప్పుడు పోలీసులంతా అతన్ని చూస్తూ, రేయ్ వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కోరా అంటే, తప్పించుకోవడానికి ప్లాన్ చెప్తావేంట్రా అన్నారు. ఇంకోవైపు హీరో అంకుల్ మాట్లాడుకుంటుంటే ఒక టీం వచ్చి వీళ్ళను లాక్ చేస్తోంది. ముగ్గురు వచ్చి వీళ్ళను లాక్ చేస్తున్నారు. అప్పుడు వీరి మధ్య ఫైట్ జరుగుతోంది. అంకుల్ చాలా ఫైట్ చేశాడు, కానీ గన్ చూపించి వీళ్ళను లాక్ చేశారు. ఈ ముగ్గురు అంకుల్ తో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి చూస్తే ఆ బంగారాన్ని సినిమా స్టార్టింగ్ లో చనిపోయాడే పాల్, అతనితో పాటు ఇంకో నలుగురు కలిసి కొట్టేశారు. ఆ నలుగురులో ముగ్గురు వీరే, ఇంకొకరు ఎవరనేది తెలియట్లేదు. ఆ బంగారం అంకులే కొట్టేశాడన్న అనుమానంతో వీళ్ళ దగ్గరకు వచ్చి, రేయ్ ఆ రోజు రాత్రి నువ్వు పాల్ ఇంటికి వెళ్ళావు కదా, అక్కడున్న బంగారాన్ని కొట్టేసి ఎక్కడ పెట్టావురా అని అడుగుతున్నారు. వీళ్ళు చెప్పకుంటే వదిలేరని అంకుల్ ఒక అబద్ధపు ప్లేస్ చెప్పాడు. అప్పుడు ఇద్దరు మాత్రం బంగారం ఉన్న చోటును వెతుక్కుంటూ వెళ్లారు. ఇక్కడ మాత్రం ఒకడు వీళ్లకు కాపలాగా ఉన్నాడు. అప్పుడు అంకుల్ కింద పడిన ఒక ఇనుప ముక్కను తీసి హీరో చేతికి ఉన్న సంఖ్యలను విడదీయడానికి ట్రై చేశాడు. లాక్ ఓపెన్ చేస్తా అని అతని ముఖం మొత్తం కాల్తో తన్నాడు. హీరోకు ఏం చేయాలో తెలియట్లేదు. ఎలాగోలా చేసి ఆ సంఖ్యలను ఓపెన్ చేశాడు. మరుక్షణమే కాపలాగా ఉన్న అతన్ని కొట్టారు. ఇక ఇద్దరు ఇక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. వెళ్లేటప్పుడు టీవీ చూస్తే హీరో అంకుల్ గురించే చెప్తున్నారు. ఈ ఇద్దరు దొంగలు ఎక్కడ చూసినా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్తున్నారు. వెంటనే అంకుల్ జోకు కాల్ చేశాడు. రేయ్ అసలు ఏం జరుగుతోందిరా, మమ్మల్ని ఎందుకు వెతుకుతున్నారా అని అడుగుతున్నాడు. నన్ను ఆంటీ ఇంటికి వచ్చి కలువు అని చెప్పాడు. ఈ రోజే ఆంటీ యొక్క పుట్టినరోజు. ఇంతకు ముందు ఆంటీ కోసం చైన్ కొన్నాడు కదా, అది ఇచ్చి హ్యాపీ బర్త్డే అని అంకుల్ చెప్పాడు. ఆంటీ అంకుల్ మాట్లాడుకునే క్రమంలో ఈ ఇంటికి ఆ ముగ్గురు దొంగలు వచ్చారు. వీళ్ళని చూడగానే హీరో అంకుల్ వెళ్లి ఫస్ట్ ఫ్లోర్ లో దాక్కున్నారు. ఈ ముగ్గురు ఆంటీతో మాట్లాడుతున్న క్రమంలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఎవర్రా అని చూస్తే జో అనే పోలీస్ వచ్చాడు. ఈ పోలీసును చూడగానే ఆ ముగ్గురు దొంగలు దాక్కున్నారు. అప్పుడు జోతో ఆంటీ మాట్లాడేటప్పుడు మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది. ఈసారి వచ్చింది ఎవర్రా అని చూస్తే పిల్లిగడ్డం పోలీస్ వచ్చాడు. ఇతనికి ఆంటీపై ఒక కన్ను. ఈ రోజు ఆంటీ యొక్క బర్త్డే అని తెలిసి కేక్ తీసుకొచ్చాడు. అప్పుడు జో దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 2 కబోర్లు తెరిచి చూశారు. అందులో ఆల్రెడీ మనుషులు దాక్కుని ఉన్నారు. కోపం వచ్చిన అతడు ఏంట్రా అని అరిచాడు. ఆ సౌండ్ విని లోపలికి పిల్లిగడ్డం పోలీస్ వచ్చాడు. అతనితో పాటు అసిస్టెంట్ కూడా వచ్చాడు. వాళ్ళు లోపలికి రాగానే ముగ్గురు రౌడీల్లో ఒక అతన్ని చూశాడు. అతడు దాక్కోవడానికి స్థలం లేక నిలబడిపోయాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కబోర్డ్లను మనిషి ఒకటి ఓపెన్ చేస్తున్నారు. ఒక కబోర్డ్ ను పిల్లిగడ్డం పోలీసు తెరిచాడు. అందులో చూస్తే జో ఇంకో రౌడీ ఉన్నాడు. అయ్యయ్యో వీడు చూశాడా, వీన్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలి అని జో అనే ఆఫీసర్ వెంటనే ఆంటీని చూస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్తున్నాడు. అక్కడ ఉన్న ముగ్గురు దొంగలు కూడా ఆంటీ యొక్క ఫ్రెండ్స్ మే అన్నట్లు నటిస్తూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. అసిస్టెంట్ ఇంకో కబోర్డు తెరిచాడు కదా, అందులోనే హీరో అంకుల్ ఇద్దరు ఉన్నారు. కానీ కబోర్డ్ లోపల ఎవరూ లేరని అతడు చెప్పాడు. ఇప్పుడే ఇంకో విషయం అర్థమవుతోంది. అదేంటంటే బంగారం కొట్టేసిన వాళ్ళలో ఒకడు మిస్ అయ్యాడే, వాడెవడో కాదు ఈ అసిస్టెంటే. పార్టీ అయిపోయిన తర్వాత అంతా వెళ్లారు. అంకుల్ దగ్గరకు వచ్చిన జో, రే ఇకపై నేను నీకు హెల్పే చేయలేను, ఇదిగో నువ్వు తప్పించుకోవడానికి బోట్ టికెట్స్ ఇందులో ఉన్నాయి, అంతేకాదు నిన్నెందుకు వెతుకుతున్నారో నీకు తెలియదు కదా, ఆ కేస్ ఫైల్ ఇదిగో అని ఇచ్చాడు. నన్ను మాత్రం మళ్ళీ కాంటాక్ట్ కాకు, ఇక్కడ నుంచి వెళ్లిపో అని జో వెళ్లిపోయాడు. ఆ తర్వాత హీరో అంకుల్ బోటు ఎక్కడం కోసం ఒక చోట ఆగారు. అప్పుడు హీరో కేస్ ఫైల్ ను చదివాడు. అంకుల్ మీరు హత్య చేయలేదని అన్నారు కదా, కానీ ఆ రోజు రాత్రి అక్కడికి ఎందుకు వెళ్లారు అని అడిగాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందోనని అంకుల్ మొత్తం చెప్తున్నాడు. ఆ రోజు అంకుల్ జూదం ఆడేటప్పుడు ఎవరి నుంచో కాల్ వచ్చింది. ఈ అడ్రస్ కు పో, వాళ్ళు చెప్పిన బాక్స్ ను మాత్రం ఒక చోట డెలివరీ చేసావనుకో నీకప్పుడు చాలా డబ్బు వస్తుందని ఎవడో ఒకడు చెప్పాడు.
ఆ మాటలు నమ్మి ఈ అంకుల్ పాల్ ఇంటికి వెళ్ళాడు. ఆ పాల్ ఇతనికి ఒక బాక్స్ ఇచ్చి డెలివరీ చేయమని చెప్పాడు. అంకుల్ కూడా అతడు చెప్పిన చోట బాక్స్ పెట్టి వెళ్ళిపోయాడు. అతడు బాక్స్ పెట్టిన పక్కనే ఒక కారు ఆగి ఉంది. ఆ బాక్స్ లోనే బంగారం ఉందని నాకెలా తెలుసురా, నేను ఏ తప్పు చేయలేదు అని జరిగిందంతా అంకుల్ హీరోకు చెప్పాడు. అప్పుడు హీరో, అయితే నువ్వు హత్య చేయలేదు, ఎవడో ఒకడు హత్య చేసి అందులో నిన్ను ఇరికించాడు అని అన్నాడు. ఈ కేసులోంచి నువ్వు తప్పించుకోవాలంటే నిజమైన హంతకుడెవరో మనం కనిపెట్టాలి. నువ్వు ఓకే అంటే నిజమైన హంతకుణ్ణి మనమే ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెడదామని హీరో అన్నాడు. ఇక వేరే దారి లేక ఆ అంకుల్ కూడా ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఏం చేశారంటే, అంకుల్ ఒక బాక్స్ ను డెలివరీ చేసినప్పుడు అక్కడ పక్కనే కారు ఉంది కదా, అంకుల్ పెట్టిన బాక్స్ ను తీసుకెళ్లడం కోసమే కారు పక్కనే పెట్టి ఉంటారంటే ఆ వ్యాన్ ఈ పాటికే స్క్రాప్ కు వెళ్లి ఉంటుందని అనుకున్నారు. అందువల్ల ఒక్కో స్క్రాప్ షాప్ కు వెళ్లి చూశారు. ఒక చోట వ్యాన్ కూడా ఉంది, కానీ ఆ వ్యాన్ ను అక్కడ ఎవరు పడేశారో వీరికి తెలియలేదు. ఆ తర్వాత హత్య జరిగిన ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లే ముందు చుట్టుపక్కల హీరో చూశాడు, 4 వైపులా 4 సీసీటీవీ కెమెరాలున్నాయి. ఇదంతా నోట్ చేసుకున్న హీరో ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందా అని వెతుకుతుంటే ఒక బ్లూటూత్ స్పీకర్ ఉంది. దాన్ని హీరో నోట్ చేసుకున్నాడు. ఆ తర్వాత రూమ్ లో ఒక కెమెరా ఉంది. ఆ కెమెరా ఇప్పటి వరకు యూజ్ చేసినట్లే ఉంది, కానీ కెమెరాను ఓపెన్ చేసి చూస్తే అందులో మెమరీ కార్డ్ లేదు. ఇది కూడా హీరో నోట్ చేశాడు. అదే ఇంట్లో ఉన్న ఇంకో రూమ్ కు వెళ్లారు. ఆ రూమ్ యూజ్ చేసి కొన్ని సంవత్సరాలు అయినట్లుంది. ఆ రూమ్ అంతా ధూళితో నిండి ఉంది. ఇది కూడా హీరో నోట్ చేశాడు. ఈ ఇల్లంతా వీరు చూస్తుంటే సడన్ గా పోలీసులు వచ్చారు. వెంటనే వీళ్ళిద్దరూ అదే రూమ్ లో ఉన్న ఒక మంచం కిందకు వెళ్లి దాక్కున్నారు. కొంచెం సేపు అయ్యాక పోలీసులు వెళ్లిపోయారు. అప్పుడు మంచం కింద చూస్తే గోడకు స్క్రాచెస్ కనిపించాయి. హీరో ఇదంతా చూసిన తర్వాత గెస్ చేస్తున్నాడు, కానీ అంకుల్ కు మాత్రం ఇంట్లో ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు. హీరో కూడా అంకుల్ కు పూర్తిగా ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు వీళ్ళిద్దరూ జోను వెళ్లి కలిశారు. అంకుల్ ను చూడగానే, రేయ్ నిన్ను తప్పించుకుని పారిపోవని అన్నాను కదా, ఇక్కడే ఉండి నా ప్రాణం ఎందుకు తీస్తున్నావురా అంటున్నాడు. రేయ్ నీ నుంచి ఒక హెల్ప్ కావాలి, లేదనుకో చీఫ్ యొక్క భార్యను నువ్వు మెయింటైన్ చేస్తున్నావు కదా, ఆ విషయం బయటకు చెప్తా అని అంకుల్ అన్నాడు. వెంటనే అతడు ప్లేట్ ఫిరాయించాడు. సార్ చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అంటున్నాడు. ఏం లేదు, చనిపోయిన ఇంటి పక్కనే సీసీటీవీ కెమెరాలున్నాయి కదా, వాటి యొక్క ఫుటేజ్ ను చూడాలి. అంతేకాదు చనిపోయిన పాల్ యొక్క డీటెయిల్స్ కావాలి. అతడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఏమేం ఖర్చు చేశాడు, ఈ డీటెయిల్స్ అన్ని కావాలని అడిగారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చూడాలంటే చిన్న విషయం కాదు. ఆ స్టేషన్ లో చాలా మంది పోలీసులు ఉన్నారు, కానీ వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. మరుసటి రోజు స్టేషన్ లో చాలా మంది పోలీసులు ఉన్న క్రమంలో క్లీనర్ లాగా అంకుల్ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్తున్నాడు. స్టేషన్ లోకి వెళ్లే ముందే 3 చోట్ల ట్రాప్ ఫిక్స్ చేశాడు. ఒక చోటేమో నూనె పోశాడు, ఇంకో చోట షార్ప్ పిన్నులు వేశాడు, ఆ తర్వాత ఇంకో చోట చిన్న చిన్న బాల్స్ వేశాడు. ఆ తర్వాత స్టేషన్ లోకి వెళ్ళాడు అంకుల్. ఆ స్టేషన్ లో ఉన్న పోలీసులంతా వెతుకుతున్నది ఈ అంకుల్ కోసమే, కానీ అంకులేమో ఒక్కో పోలీసు ముందుకు వెళ్లి తన ముఖాన్ని చూపిస్తున్నాడు. కానీ వచ్చింది అంకులే అని ఎవరు గుర్తుపట్టట్లేదు. ఈ అంకుల్కే చిర్రెత్తుకొచ్చింది. రేయ్ మీరు వెతుకుతున్న ఆ అంకుల్ ను నేనేరా అని అరిచాడు. అప్పుడు పోలీసులంతా కూడా అంకుల్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు అంకుల్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాడు. ఆల్రెడీ ఇతడు ట్రాప్స్ సెట్ చేశాడు కదా, ఎక్కడెక్కడ ఏమేం పెట్టాడో ఇతనికి బాగా తెలుసు. అందువల్ల న్యాగ్ గా వస్తున్నాడు. కానీ ఒక్కో ట్రాప్ లో కూడా పోలీసులు ఇరుక్కుపోయారు. ఎలాగోలా చేసి పోలీసులందరినీ ఈ అంకుల్ బయటకు రప్పించాడు. ఈ గ్యాప్ లో స్టేషన్ లోపలికి హీరో వెళ్ళాడు. జో సాయంతో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తున్నాడు. హీరో ఐక్యూ మామూలుది కాదు. ఒకే సమయంలో 100 విషయాలను చూసినా కూడా అవన్నీ కూడా మైండ్ లో కాపీ పేస్ట్ చేసుకుంటాడు. ఆ లెవెల్లో అతని ఐక్యూ పవర్ ఉంది. ఇప్పుడు ఇతడు ఒక వారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని చూశాడు. ఏది చూశాడో ఏం కనిపెట్టాడో ఎవరికీ తెలియట్లేదు, కానీ అతడు ఏదో కనిపెట్టినట్లు మాత్రం ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత పాల్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా జో అనే పోలీస్ దగ్గర నుంచి తీసుకున్నాడు. ఆ తర్వాత హీరో పోలీసుల నుంచి తప్పించుకున్న అంకుల్ ఒక చోట మీట్ అయ్యారు. హీరో డీటెయిల్స్ తీసుకొచ్చాడు కదా, అవన్నీ చదువుతున్నాడు. పాల్ యొక్క భార్య అతన్ని విడిపోయి 9 సంవత్సరాలైంది. ఇప్పుడు ఆ పాల్ ఎక్కడెక్కడికి వెళ్లి అధికంగా ఖర్చు చేశాడో ఆ డీటెయిల్స్ అన్ని హీరో చూశాడు. ఈ పాల్కు కొడుకు ఒకడున్నాడు. ఆ కొడుకు సంవత్సరం క్రితం మిస్ అయ్యిందనే విషయం తెలిసింది. తన కొడుకు మిస్ అయ్యాడని చెప్పి అతడు నోటీస్ కూడా కొట్టించాడు. వెంటనే హీరో అతడు ఎక్కువగా ఎక్కడెక్కడ ఖర్చు చేశాడో అక్కడికి వెళ్లి హీరో విచారిస్తున్నాడు. అందులో కాఫీ షాప్ కూడా ఉంది. అక్కడికి వెళ్లిన వీరు పాల్ యొక్క ఫోటోను చూపించారు.
విచారించారు. ఇతడు ఇక్కడికి వచ్చేవాడా అని అడిగితే అవును, తరచుగా వచ్చేవాడు. ఆ టేబుల్ కే వెళ్లి కూర్చుని అక్కడ ఫోటోలు తీస్తుంటాడు అని చెప్పారు. ఇప్పుడు అదే టేబుల్ కు వెళ్లిన హీరో అక్కడ కూర్చున్నాడు. అక్కడ చూస్తే పక్కన ఒకే ఒక అపార్ట్మెంట్ మాత్రమే ఉంది. అయితే ఈ అపార్ట్మెంట్ లోనే ఎవరినో ఆ పాల్ ఫోటో తీశాడని హీరోకు అనిపించింది. వెంటనే ఆ అపార్ట్మెంట్ కు వెళ్లి రిజిస్టర్ తీశాడు. ఒక్కో పేరు చదువుతున్నాడు. అప్పుడు ఒక్కో పేరు చూసేటప్పుడు ఇంతకు ముందు పాల్ కొడుకు కనిపించట్లేదని నోటీస్ కొట్టించాడు కదా, ఆ నోటీస్ లోని ఆ అబ్బాయి పేరు ఈ రిజిస్టర్ లో కనిపించింది. ఒక ఇంట్లోకు అతడు వెళ్ళినట్లు రాసి ఉంది. ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసుకోవడం కోసం వీళ్ళిద్దరూ ఆ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. లోపల నుంచి ఒక అమ్మాయి వచ్చింది. మేమిద్దరం పోలీసులమని చెప్పి లోపలికి వెళ్లారు. పాల్ యొక్క కొడుకు ఫోటో చూపించి విచారించారు. అవును, ఇతడు నా క్లాస్మేటే. 1 సంవత్సరం క్రితం కనిపించకుండా పోయాడు. కానీ ఆ తర్వాత విషయాలేమీ నాకు తెలియదని చెప్పింది. అరే ఏంట్రా, ఇక్కడ విచారిస్తే ఏవైనా వివరాలు తెలుస్తాయని అనుకుంటే ఒక్క క్లూ కూడా దొరకలేదే అని బాధగా బయటకు వస్తున్నారు. అప్పుడు సడన్ గా ఒక గ్యాంగ్ వచ్చి వీరి ముఖాలకు మాస్కులు వేసి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు బంగారం కనిపించకుండా పోయింది కదా, దాన్ని కొట్టేసింది 5గురు. కానీ ఆ బంగారానికి ఓనర్ అంటూ ఒకడు ఉంటాడు కదా, ఆ ఓనర్ యొక్క గ్యాంగ్ ఇప్పుడు హీరోను అంకుల్ ను కిడ్నాప్ చేసింది. ఇక్కడ ఉన్నాడే ఈ ముసలోడే కనిపించకుండా పోయిన బంగారం యొక్క ఓనర్. రే, నా బంగారం కొట్టేసి ఎక్కడ పెట్టారా అని ముసలోడు అడిగాడు. అయ్యయ్యో, ఆ బంగారాన్ని నేను కొట్టేయలేదయ్యా అని అంకుల్ ఎంతో చెప్తున్నాడు. అదే టైంలో అక్కడికి ఆంటీ వచ్చింది. ఆంటీకి ఆల్రెడీ ఆ ముసలోడు తెలిసినట్లుంది. అప్పుడు ఆంటీ అంకుల్ కు సపోర్ట్ చేసి మాట్లాడుతోంది. అతడు బంగారం కొట్టేయలేదు, దాన్ని కనిపెట్టడం కోసమే ట్రై చేస్తున్నాడని చెప్పింది. కానీ ఆ ముసలోడు దాన్ని ఎవరైనా కొట్టేసిపోని, కానీ 5 రోజుల్లో అది నా ముందుకు రావాలి, తీసుకొస్తారా లేదా అని అంటుంటే హీరో అప్పుడు ఏం ఆలోచించాడో ఏమో కానీ నేను 3 రోజుల్లో తీసుకొస్తా అని చెప్పాడు. సరే అయితే బయలుదేరు అని అందరినీ పంపించాడు. బయటకు వచ్చాక హీరోను పట్టుకుని అంకుల్ మస్తుగా తిడుతున్నాడు. రేయ్, 3 రోజుల్లో బంగారాన్ని ఎలా కనిపెడతావురా? నీతో పాటు ఉంటే నాకు చావే వచ్చేలా ఉందే, ఇక నాతో నువ్వు ఉండకురా బాబు అని చెరొక వైపు వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే హీరో ఆ పాప ఉంటుందే ఆమె రూమ్ కు వెళ్ళాడు. ఆమె ఫ్యామిలీని గురించి విచారించాడు. ఈ అమ్మాయి యొక్క అమ్మా నాన్న చిన్న వయసులోనే చనిపోయారు. ఇప్పుడు ఒక ఆయన దత్తత తీసుకుని ఈమెను పెంచుకుంటున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి హీరో యొక్క జీవితం గురించి అడిగింది. హీరో చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇతనికి 4-5 ఏళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ నాన్నను అరెస్ట్ చేశారు. కానీ ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు. ఏదో ఒక తప్పు చేశారని మాత్రం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇక ఒకరి జీవితాల గురించి ఒకరు చెప్పుకున్నారు. ఇదే టైంలో ఇంటిలోకి ఈ అమ్మాయి యొక్క పెంపుడు తండ్రి వచ్చాడు. హీరోకు ఐక్యూ లెవెల్ ఎక్కువ కదా, ఆ పెంపుడు తండ్రి లోపలికి రాగానే హీరో అతన్ని చూశాడు. అప్పుడే అతనికి సడన్ గా కొన్ని విషయాలు గుర్తుకొచ్చాయి. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి చాలా చోట్లకు వెళ్ళాడు. అదంతా కూడా విజువల్ గా కనిపిస్తోంది. ఆ కేసుకు సంబంధించిన మనుషులంతా కూడా ఇతని మైండ్ లోకి వస్తున్నారు. బంగారం తీసుకెళ్లిన వ్యాన్ కనిపెట్టడం కోసం హీరో అంకుల్ ఒక గ్యారేజ్ కు వెళ్లారు కదా, ఆ గ్యారేజ్ లో హీరో ఈ పెంపుడు తండ్రిని చూశాడు. ఇప్పుడు హీరోకు ఆ విషయం గుర్తుకొచ్చింది. వెంటనే సరే వస్తా అని బయలుదేరాడు. ఇంకోవైపు అంకుల్ హత్య జరిగిన చోటుకు వచ్చాడు. ఇప్పుడు ఇదే ఇంటికి హీరో కూడా వచ్చాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఏదైనా కనిపెట్టావా అని అంకుల్ అడిగితే హీరో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. హీరో పోలీస్ స్టేషన్ లో 1 వారంకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూశాడు కదా, ఆ సీసీటీవీ కెమెరా యొక్క ఫంక్షన్ ఏంటంటే 1 వారానికి సంబంధించిన రికార్డ్ మాత్రమే అందులో ఉంటుంది. నెక్స్ట్ వీక్ రికార్డ్ అయ్యేటప్పుడు గత వారం రికార్డ్ అయిందే అదంతా డిలీట్ అవుతుంది. 1 వారం ఫుటేజ్ మాత్రమే అందులో ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే పాల్ ను చంపిన వాడు 1 వారం క్రితమే ఇంటిలో దాచుకున్నట్లు హీరో చెప్తున్నాడు. వీళ్ళు ఇంతకు ముందు ఒక రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అంతా దూసితో ఉండింది కదా, అది ఆ పాల్ యొక్క కొడుకు రూము. కొడుకు కనిపించకుండా పోయినప్పటి నుంచేని పాల్ ఆ రూమ్ ను ఉపయోగించలేదు. ఈ రూమ్ లోనే 1 వారంగా హత్య చేసిన వాడు దాక్కున్నాడు. మంచం కింద స్క్రాచెస్ చూశారు కదా, అది ఫుట్ ప్రింట్. ఆ కిల్లర్ ఆ మంచం కిందే దాక్కుని ఉండాలి. మనం ఒక కాఫీ షాప్ కు వెళ్లి పాల్ గురించి విచారించామే, అప్పుడు అతడు తరచుగా ఇక్కడికి వచ్చేవారని పని వాళ్ళు చెప్పారు. ఇలా ఈ పాలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన క్రమంలోనే ఇంట్లో దాక్కున్నవాడు ఆ తర్వాత బాత్రూమ్ కు వెళ్లేవాడు, ఇంట్లో ఏది చేసి ఉంటే అది తినేవాడు. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ గా కిల్లర్ ఎవరో తెలియాలంటే ఈ ఇంట్లో ఏమి జరిగిందో తెలియాలి అని హీరో అంటున్నాడు. అందువల్ల నువ్వు లోపలికి వచ్చినప్పటి నుంచే బయటకు వెళ్లే వరకు A to Z ఏం జరిగిందో ఒక్కటి కూడా వదలకుండా చెప్పమన్నాడు. అప్పుడు అంకుల్ కూడా చెప్తున్నాడు. ఫస్ట్ గా అంకుల్ కు
ఫోన్ రాగానే పాల్ యొక్క ఇంటికి వచ్చాడు. పాల్ వచ్చి తలుపు తెరిచాడు. అంకుల్ లోపలికి రాగానే ఒక చైర్ చూపించి అందులో కూర్చోమని అన్నాడు. ఆ చైర్ లోనే హత్య చేయబడిన ఆయుధం ఉంది. దాన్ని తీసి అంకుల్ టేబుల్ పై పెట్టాడు. అందువల్లే వేలి ముద్రలు పడ్డాయి. అప్పుడు స్టోరీ చెప్తున్న అంకుల్ ను హీరో స్టాప్ చేశాడు. నీకు బాగా గుర్తుందా, అతడే నిన్ను చైర్ లో కూర్చోమని చెప్పాడా అని అడిగాడు. అవునరా, అతడే కూర్చోమని చెప్పాడు. ఆ చైర్ పై కత్తి ఉంది, దాన్ని తీసి నేను పక్కన పెట్టాను అని చెప్పాడు. సరే అయితే కంటిన్యూ చేయమని అన్నాడు. అప్పుడు పాల్ ఒక బాక్స్ ను చూపించాడు. ఆ బాక్స్ తీసుకెళ్లి ఒక చోట డెలివరీ చేయండి అని డబ్బులు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత పాల్ రూమ్ లోకి వెళ్ళాడు. డబ్బు కరెక్ట్ గా ఉందా లేదా అని అంకుల్ చెక్ చేసుకున్నాడు. ఆ బాక్స్ తీసుకుని అంకుల్ బయటకు వెళ్లేటప్పుడు రూమ్ లోపలికి చూశాడు. అక్కడ ఆ పాల్ కూర్చుని ఉన్నట్లు నీడ కనిపించింది. పాటలు వేరే వస్తున్నాయి. అందువల్ల అతడు బిజీగా ఉన్నాడని చెప్పి నేను బయలుదేరి వచ్చానని అంకుల్ చెప్పాడు. ఇదంతా విన్న హీరోకు ఏదో తేడాగా అనిపించింది. హీరో అక్కడ ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసి కొవ్వొత్తిని వెలిగించాడు. ఇంతకు ముందు పాల్ ఎలాగైతే సీటులో కూర్చుని ఉన్నాడో ఇప్పుడు హీరో అలాగే కూర్చున్నాడు. అచ్చం ఇలాగే నువ్వు వెళ్ళేటప్పుడు నీడను చూసావా అని అంకుల్ ను చూస్తూ అడిగాడు. అచ్చం ఇలాగే రా, అతడు కూర్చుని ఉన్నాడు, ఈ దృశ్యాన్నే చూసా అని అంకుల్ చెప్పాడు. అప్పుడే హీరో ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అయ్యో మామా, నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి ముందే పాల్ ను చంపేశారు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఒకడు తలుపు తెరిచాడే, అతడు పాల్ కాదు, అతడే అసలైన హంతకుడు అని హీరో చెప్పాడు. అతడు చంపిన తర్వాత ఎవరినైనా ఇరికించాలి, అందువల్ల నిన్ను రప్పించాడు. అతడు హత్య చేసిన వేపన్ పై నీ వేలి ముద్రలు పడేలా చేశాడు. అందువల్ల నువ్వు లోపలికి వచ్చినప్పుడు తలుపులు తెరిచిన వాడే నిజమైన కిల్లర్ అని హీరో అన్నాడు. అదే టైంలో సడన్ గా మాస్క్ పెట్టుకుని ఒకడు వచ్చి ఇద్దరిని అటాక్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి అతన్ని కొట్టారు. అప్పుడు వచ్చిన వాడు పారిపోయే ముందు ఈ ఇంటిని కాలబెట్టాడు. ఎలాగైనా కాలిపోతున్న ఇంటి నుంచి తప్పించుకోవాలని ఇద్దరు ట్రై చేస్తున్నారు. ఆ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది, దాన్ని మాత్రం హీరో తీసుకున్నాడు. మరుసటి రోజు అంకుల్ ను చిన్న పాప ఇంటికి హీరో తీసుకెళ్తున్నాడు. అక్కడికి ఎందుకు ఇప్పుడు మనం వెళ్ళాలి అని అంకుల్ అడుగుతుంటే ఆ అమ్మాయి యొక్క పెంపుడు తండ్రి అసలైన కిల్లర్ అంటున్నాడు. నువ్వు బాక్స్ తీసుకుపోయి పెట్టిన ఆ పక్కనే ఒక వ్యాన్ ఉండింది కదా, ఆ వ్యాన్ కూడా మనం ఒక గ్యారేజ్ లో చూసాం. ఆ గ్యారేజ్ లోనే అతడు పనిచేస్తున్నాడు. హత్య జరగడానికి ఒక వారం క్రితం నుంచి అతడు లీవ్ తీసుకుని ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే అతడు వారం రోజులు లీవ్ తీసుకుని పాలు ఇంట్లో దాక్కుని ఆ తర్వాత అతన్ని చంపేశాడు. కానీ ఎందుకో తెలియదు, అది విచారించడం కోసమే అతని ఇంటికి మనం వెళ్తున్నామన్నాడు. ఇప్పుడు చిన్న పాప ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ పెంపుడు తండ్రి లేడు. ఆ అమ్మాయి నిద్ర మాత్రలు మింగి చనిపోయే స్టేజిలో ఉంది. ఆమె పక్కనే ఒక డైరీ కూడా కాలిపోతోంది. ఇది చూసి భయపడిపోయిన హీరో మొదట ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించాడు. డైరీ కాలిపోతుంటే మంటలార్పి దాన్ని హాస్పిటల్లో కూర్చుని చదువుతున్నాడు. ఇది చదివిన వెంటనే హీరో అంకుల్ తో ఏమంటున్నాడంటే, అతడు ఎందుకు చంపాడో నాకు తెలిసిపోయింది అన్నాడు. చంపడానికి కారణం ఇదే అని డైరీని తిప్పుతున్నాడు. అప్పుడు అందులో ఒక పేజీ మాత్రం కనిపించలేదు. ఇదే టైంలో హాస్పిటల్ కి పోలీసులు వచ్చారు. ఇక ఇద్దరు తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తున్నారు. వేగంగా వెళ్తున్న క్రమంలో అంకుల్ ఒక ట్రాలీని తోసేశాడు. ట్రాలీలో ఉన్న వస్తువులన్నిటిని ఒక్కొక్కటిగా ఏరి అంకుల్ లోపల వేస్తున్నాడు. అప్పుడు హీరోకు ఏదో ఒకటి స్ట్రైక్ అయింది. ఏదో కనిపెట్టినట్లు మాత్రం అతనికి అనిపించింది. మనం వెంటనే హత్య జరిగిన చోటుకు వెళ్ళాలి అని అంకుల్ ని తీసుకుని వెళ్తున్నాడు. రోడ్డుపై ఉన్న కారును దొంగిలించి హత్య జరిగిన చోటుకు వెళ్లారు. వీళ్ళు రోడ్డుపై నుంచి వెళ్తుంటే పిల్లిగడ్డం పోలీస్ ఆఫీసర్ చూశాడు. అతడు కూడా వీళ్ళను ఫాలో అవుతూనే వస్తున్నాడు. ఎలాగోలా చేసి అంకుల్ హీరో హత్య జరిగిన చోటుకు వచ్చారు. వెంబడిస్తూ వచ్చిన పోలీసులు ఇంటి బయట నిలబడి మైకులో చెప్తున్నారు, రేయ్ మర్యాదగా బయటకి రండ్రా అని పిలుస్తున్నారు. లోపల ఉన్న హీరో, మామా బంగారం ఇక్కడే ఉంది, వెతకవయ్యా అంటున్నాడు. వీళ్ళు బంగారం కోసం అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు. అక్కడ బుద్ధుని శిల్పం ఉంది, అందులోనే బంగారం ఉంది. బంగారం ఉన్న బుద్ధుని శిల్పాన్ని తోసుకుంటూ వెనకే హీరో అంకుల్ వచ్చారు. చూడండి పోలీస్, మీరు బంగారాన్ని వెతుకుతున్నారు కదా, ఆ బంగారం ఈ శిల్పంలోనే ఉంది. నేను ఈ బంగారాన్ని కొట్టేయలేదు అని అంకుల్ చెప్తున్నాడు. ఈ బంగారాన్ని కొట్టేసింది 5గురు, అందులో ఒకడు చనిపోయాడు. మిగతా 4 ఎవరెవరు అనేది చెప్తున్నాడు. అసిస్టెంట్, ఆ తర్వాత గ్రూప్ లోని 3 వాళ్ళ పేర్లు చెప్పాడు. ఇదిగో చూడండి, హత్య కూడా నేను చేయలేదు. పాల్ను చంపింది ఎవరో కూడా నాకు తెలుసు. నాకు ఛాన్స్ ఇస్తే నేనే ప్రూవ్ చేస్తా అని అంకుల్ అన్నాడు. ఇప్పుడు బంగారం దొరికింది కదా, అందువల్ల వీళ్ళు నిజమే చెప్తున్నారేమోనని పోలీసులు అనుకున్నారు. సరే రండి, హంతకుణ్ణి చూపించండి అని పోలీస్ కార్ లో వీళ్ళిద్దరిని
ఎక్కించారు. ఇక్కడ నుంచి నేరుగా చిన్న పాప ఉండే హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ ఆ అమ్మాయి యొక్క పెంపుడు తండ్రి ఉన్నాడు. లోపలికి వెళ్లిన అంకుల్, శబాష్ రా, హత్య చేసి ఏమీ తెలియనట్లు ఇక్కడ కూర్చున్నావా? అప్పుడు జరిగిందంతా అంకుల్ పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యాక్చువల్ గా హీరో ఇతనికి జరిగిందంతా చెప్పాడు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సార్ మీరంతా వారానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూసారు కదా, అందులో నేను మాత్రమే లోపలికి వెళ్లి బయటకు వచ్చినట్లు ఉంది, కానీ ఇతని ముఖమే కనిపించలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? హత్య జరగడానికి ఒక వారం క్రితం నుంచే ఇతడు ఇంట్లో దాక్కున్నాడు. ఇతడు ఇంట్లో ఉన్నాడని నిర్ధారించడానికి బెడ్ కింద గోడకు ఇతని ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. వాటిని చెక్ చేస్తే నిర్ధారణ అవుతుంది. ఒక వారం పాటు ఆ ఇంట్లోనే నక్కి ఉన్న ఇతడు ఆ రోజు హత్య చేసి నాకు కాల్ చేశాడు. ఎవడో ఒకరిని ఇరికించాలి కదా, అందువల్ల వాడికి నేనే కనిపించినట్లున్నాడు. నాకు కాల్ చేసి ఒక పని ఉంది, అది కంప్లీట్ చేస్తే డబ్బిస్తానని చెప్పాడు. నేను ఈ ఇంటికి వచ్చే గ్యాప్ లో వీడు పాలును చంపేశాడు. అప్పుడు ఇతని ముఖం నాకు కనిపించకూడదని ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని ఆఫ్ చేసి కొవ్వొత్తిని మాత్రం వెలిగించాడు. ఆ తర్వాత డెడ్ బాడీని ఒక రూమ్ లో పెట్టి బ్లూటూత్ స్పీకర్ ను కూడా ఆన్ చేశాడు. అందులోంచి పాటలు వస్తున్నాయి. ఆ తర్వాతే నేను ఇంట్లోకి వచ్చాను. నేను లోపలికి వచ్చిన తర్వాత చైర్ పై ఉన్న వెపన్ పై నా చేయి పడేలా అతడు ప్లాన్ వేసుకున్నాడు. నేను ఒక తెలివి తక్కువ వాణ్ణి. ఇదంతా నాకు తెలియకుండా చైర్ పై ఉన్న కత్తిని తీసి పక్కన పెట్టాను. అందువల్లే నా వేలి ముద్రలు దానిపై పడ్డాయి. ఇదంతా ఓకే, కానీ వీడు బయటికి ఎలా వెళ్ళాడు అని నేను ఆలోచిస్తున్న క్రమంలోనే కొంచెం సేపటి క్రితమే హాస్పిటల్లో ఒక ట్రాలీ కింద పడడం చూశాను. ఆ ట్రాలీని చూసిన తర్వాతే ఇతడు ఎలా తప్పించుకున్నాడో నాకు అప్పుడే ఐడియా వచ్చిందని అంకుల్ అన్నాడు. ఈ విషయాలన్నీ కనిపెట్టింది హీరోనే, కానీ మంచి పేరు అంకుల్ కే రావాలని ఇదంతా కూడా అంకుల్ తోనే హీరో చెప్పిస్తున్నాడు. లోపలికి వెళ్లిన అంకుల్ కు అతడు డబ్బిచ్చి ఇది పలానా చోట డెలివరీ చేయని చెప్పాడు. అంకుల్ డబ్బును లెక్కించుకుంటున్న క్రమంలో ఈ హంతకుడు ఏ బాక్స్ నైతే పార్సల్ చేయమని చెప్పాడో ఆ బాక్స్ లో అతడు నక్కాడు. బాక్స్ లోకి వెళ్లే ముందు రూమ్ లో బ్లూటూత్ స్పీకర్ ఉందే, దాన్ని ఆన్ చేశాడు. నేను రూమ్ లోకి తొంగి చూశాను, కానీ యాక్చువల్ గా అక్కడ డెడ్ బాడీ ఉంది. నేనేమనుకున్నానంటే ఇతడు లోపలికి వెళ్లి ఏదో పని చేసుకుంటూ పాటలు వింటున్నట్టున్నాడు, అతన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నా పార్ట్నర్ నేను పార్సల్ ని తీసుకుని బయటకు వచ్చాను. ఆ బాక్స్ ను ఒక చోట పెట్టాను. దాని పక్కనే ఒక వ్యాన్ ఆగి ఉంది. ఆ వ్యాన్ లోకి ఎక్కి ఇతని పార్ట్నర్ ఇతడు తప్పించుకుని పారిపోయాడు. కానీ నా పైనేమో హత్య నేరం మోపబడిందని అంకుల్ అన్నాడు. అప్పుడు పోలీసు ఒక ప్రశ్న అడిగాడు, రేయ్ ఇతడే హత్య చేశాడని చెప్తున్నావు, కానీ బంగారం కొట్టేసిన వాళ్ళలో ఇతడు ఒకడు కూడా కాదు. ఇతడు ఆ పాలను ఎందుకు చంపాడు అని అడిగారు. సరే మీకు అది కూడా చెప్తా అని చిన్న పాప రాసిందే ఆ డైరీని చూపిస్తున్నాడు. ఈ డైరీలోనే మీరు అడిగిన దానికి సమాధానం ఉంది. ఇందులో ఆ చిన్న పాప ఏం రాసిందో తెలుసా? చనిపోయిన పాలున్నాడే, అతని కొడుకు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయాడు. కొడుకు కనిపించకుండా పోయిన తర్వాత అతని క్లాస్మేట్స్ ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఫాలో అయ్యాడు. అలాగే పాలు ఒక రోజు ఈ చిన్న పాపను కూడా ఫాలో అయ్యాడు. కానీ ఈ పాపను చూసిన తర్వాత అతనికి ఆశ కలిగింది. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్లి ఫోటోలు తీసుకున్నాడు. ఒక రోజు ఏం చేశాడంటే ఎవరూ లేని టైంలో ఈ పాప ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. ఈ అమ్మాయిని పాల్ అనేవాడు రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఆ అమ్మాయి బయటకు చెప్పుకోలేకపోయింది. అందువల్ల అదంతా కూడా డైరీలో రాసింది. ఈ పర్సనల్ డైరీని ఒక రోజు అనుకోకుండా పెంపుడు తండ్రి చూశాడు. అందువల్ల ప్రతీకారంగా ఇతడు పాల్ను చంపేశాడు. ఇతని కూతురును ఫోటోలు తీశాడే, ఆ కెమెరాలోంచి మెమరీ కార్డు కూడా తీసుకొచ్చాడని అంకుల్ పోలీసులకు చెప్తున్నాడు. అప్పుడు ఆ పెంపుడు తండ్రి అడుగుతున్నాడు, ఇంత చెప్తున్నావే దీనికి సాక్ష్యం ఉందా అన్నాడు. అరే చూడరా, నిన్న నేను నా అల్లుడు ఆ ఇంట్లో వెతుకుతున్నప్పుడు మాస్క్ పెట్టుకుని వచ్చి మాపై అటాక్ చేసింది నువ్వే కదా అంటున్నాడు. నీ చెయ్యిని కూడా గాయపరిచాను, చేతికి చూపించి గాయాలు ఉంటాయి అన్నాడు. కానీ ఈ సాక్ష్యం సరిపోయేలా లేదు. అప్పుడు హీరో లోపలకు వచ్చి బ్లూటూత్ స్పీకర్ ను తీసి చూపించాడు. ఈ బ్లూటూత్ స్పీకర్ ద్వారానే కదా మీరు ఇంట్లో పాటలు పెట్టారు. ఇప్పుడు మీ ఫోన్ లో బ్లూటూత్ ను ఆన్ చేయండి. అలాగాని చేస్తే రెండు డివైస్లు పేర్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మీరే హంతకులు అని అన్నాడు. ఇక కరెక్ట్ గా అతడు ఇరుక్కుపోయాడు. ఇక నేను ఇరుక్కుపోయాను అని తెలియగానే అక్కడున్న పాపను చూస్తూ ఐ లవ్ యూ అమ్మా, ఎప్పటికీ మర్చిపోకు ఈ తండ్రిని అని చెప్పి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు. కింద జో కారు నడుపుకుంటూ వస్తున్నాడు. ఆ కారు తగిలి ఇతడు చనిపోయాడు. పాల్ను చంపిన వాణ్ణి కనిపెట్టారు. బంగారం కూడా దొరికింది. ఇక కేసు సాల్వ్ అయింది. బంగారం కొట్టేసిన ఆ నలుగురిని కూడా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించింది
జో అని అతనికి ప్రమోషన్ ఇచ్చారు. అప్పుడు పిల్లిగడ్డం పోలీస్ ఆఫీసర్ కు చాలా కోపం వచ్చింది. నేనింత కష్టపడితే నీకు ప్రమోషన్ వచ్చిందారా అనుకున్నాడు. ఇంకోవైపు హీరో అంకుల్ వారి ఊరికి బయలుదేరారు. వెళ్లే దారిలో హీరో ఒక బార్ ను చూశాడు. ఇప్పుడే సూపర్ ట్విస్ట్ పెట్టారు. బార్ ను చూడగానే హీరో ఆటోను ఆపమన్నాడు. ఆ బార్ పై ఒకటి రాసి ఉంది. దానికి అర్థం ఏంటి అని అంకుల్ అడిగాడు. అప్పుడు అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గేస్ ఉంటారే వాళ్ళే ఈ బార్ కు వెళ్తారా అన్నాడు. ఆ మాట వినగానే హీరో అదిరిపడ్డాడు. పాల్ ఎక్కడికి వెళ్లి ఖర్చు చేశాడు అని డీటెయిల్స్ మొత్తం ఇతడు చెక్ చేశాడు కదా. ఇతడు ఏది చూసినా కూడా అలా బండ గుర్తుగా పెట్టుకుంటాడు. అతడు చూసిన లిస్ట్ లో పాల్ ఈ బార్ కు కూడా వెళ్లి ఖర్చు చేసినట్లు ఉంది. ఈ బార్ లోకి వెళ్లే వారంతా గే అయితే ఇందులో ఖర్చు చేసిన ఆ పాల్ కూడా గేనే కదా. అలాంటప్పుడు ఈ పాల్ అనేవాడు ఒక అమ్మాయిని ఎలా రేప్ చేయగలడు అని హీరోకు అనుమానం కలిగింది. వెంటనే హాస్పిటల్ కు వెళ్లి ఆ అమ్మాయిని హీరో కలిశాడు. ఆమెకు ఒక స్టోరీ చెప్తున్నాడు. పాల్ అని ఒకడున్నాడు. అతని కొడుకు సంవత్సరం క్రితం కనిపించకుండా పోయాడు. అతనికి ఏమైంది, అసలు ప్రాణాలతో ఉన్నాడా లేడా అనేది కూడా అతనికి తెలియలేదు. అందువల్ల స్కూల్లో అతని కొడుకుతో ఎవరెవరైతే క్లోజ్ గా ఉంటారో వాళ్ళను ఫాలో అయ్యాడు. స్కూల్ యొక్క ఆల్బమ్స్ ను చూసినప్పుడు తన కొడుకుతో ఒక అమ్మాయి క్లోజ్ గా ఉన్నట్లు కనిపించింది. అందువల్ల ఆ అమ్మాయిని పాల్ ఫాలో అయ్యాడు. ఇతడు ఫాలో కావడం వల్ల ఆ అమ్మాయికి భయం వేసింది. మేబీ అతని కొడుకును ఈ అమ్మాయి ఏదైనా చేసి ఉండొచ్చు, అదేంటో నాకు తెలియట్లేదు అని హీరో అన్నాడు. కానీ పాల్ ను చూడగానే ఆ అమ్మాయి భయపడింది. అందువల్ల అతన్ని ఏమైనా చేయాలి, కానీ డైరెక్ట్ గా నేను అతన్ని ఏమీ చేయలేను. అందువల్ల అతడు తనను రేప్ చేసినట్లుగా ఫేక్ గా ఆమె డైరీలో రాసింది. కావాలనే ఈ డైరీని తన పెంపుడు తండ్రి చదవాలని అతనికి కనిపించేలా పెట్టింది. అది చదివిన తర్వాత అతనికి కోపం వచ్చింది. ఆ అమ్మాయిని రేప్ చేసిన పాల్ ను చంపేశాడు. ఆ అమ్మాయి రాసిన డైరీలో ఒక పేజీ మాత్రం మిస్ అవుతోంది. ఆ పేపర్ లో తనను రేప్ చేసిన వాడిని ఎలా చంపాలో అని రాసి పెట్టి ఉండొచ్చేమో. ఇది చూసిన తర్వాతే ఆ అమ్మాయి యొక్క పెంపుడు తండ్రి ఆ హత్య చేసి ఉంటాడు. హత్య చేసి నేను తప్పించుకున్నా అని అతడు అనుకుంటున్నప్పుడు ఇద్దరు డిటెక్టివ్లు ఈమెను వెతుక్కుంటూ వస్తారని ఆమె అస్సలు ఊహించలేదు. ఇద్దరు తనను వెతుక్కుంటూ వస్తున్నారని చూసిన ఈమె వెంటనే వీళ్ళ నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేసుకుంది. వాళ్ళిద్దరు లోపలికి రావడానికి ముందే నిద్ర మాత్రలు మింగింది. ఆ తర్వాత డైరీని కూడా కాల్చింది. ఎందుకంటే డైరీని చూసిన తర్వాత వీళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు కదా, ఈమెను రేప్ చేయడం వల్లే పెంపుడు తండ్రి హత్య చేశాడని. ఈ అమ్మాయి ఇంత చేసింది కానీ తనను రేప్ చేశాడని ఒకరి పేరు రాసిందే. అతడు ఒక గే అనే విషయం ఈమెకు తెలియలేదు. కానీ ఇప్పుడు నాకు తెలిసింది. ఇదంతా కూడా నా గెస్ మాత్రమే. ఈ అమ్మాయి ఇదంతా చేసిందని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. కానీ ఈ అమ్మాయి చేసింది మొత్తం నిజమే అని నాకు అనిపిస్తోంది అనుకుంటూ హీరో నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి ఈ ప్రపంచంలో మంచిది ఉంది, చెడ్డది ఉంది అలా అంటూ వెకిలిగా నవ్వుతోంది. ఆమె అలా నవ్వుతుంటే హీరో కూడా తిరిగి చూశాడు. ఆ తర్వాత అంకుల్ దగ్గరకు వెళ్లిన హీరో మొత్తం చెప్పాడు. అప్పుడు ఆ అంకుల్ అదంతా వదిలేరా, మనం నిజం కనిపెట్టి ఎలాగోలా చేసి బయటకు వచ్చాం. సరే ఇంతకీ మనం ఊరికెందుకు వెళ్తున్నాం అని అడిగాడు. ఎందుకు మనం ఇక్కడే ఉండి ఇలా సాల్వ్ చేయలేని కేసులను సాల్వ్ చేయకూడదు అని అంకుల్ అంటున్నాడు. అప్పుడు హీరో కూడా ఒప్పుకున్నాడు. నెక్స్ట్ పార్ట్ కు వీళ్ళు లీడ్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూసింది ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు సెకండ్, థర్డ్, ఫోర్త్ అని వచ్చాయి. మీరు చేయమంటే ఆ సినిమాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.